మీ యొక్క యజమాని మీకు ఒక పని అప్పచెప్పాడు. ఒక వారం రోజుల్లో ఆ పని చేయమని చెప్పాడు. కానీ ఆ వారం రోజుల తర్వాత మీ బాస్ వచ్చాడు, అడిగాడు పని చేసావా అని. కానీ మీరు ఏం చెప్పారంటే, ఈ యొక్క వారంలో నాకు చాలా జ్వరం వచ్చింది సార్, అందుకనే నేను చేయలేకపోయాను, కాబట్టి వచ్చే వారంలో ఈ పని చేస్తాను అని అన్నారు. వచ్చే వారం సరే, ఒక వారం సమయం ఇచ్చాడు. ఆ వారం గడిచిపోయిన తర్వాత కూడా మరలా వచ్చాడు. వచ్చి మరి పని పూర్తి చేసావా అంటే, చేయలేదు సార్, మా ఇంటికి మా బంధువులు వచ్చారు కాబట్టి బిజీ అయిపోయాను, అందుకనే ఆ పని చేయలేదు అని అడిగాడు అని చెప్పాడు. అయితే సరే, ఇంకొక వారం రోజులు నీకు సమయం ఇస్తున్నాను, ఈ వారం రోజుల్లో ఈ యొక్క పనిని పూర్తి చేయమని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, గడిచిన 2 వారాలు చాలా బిజీ అయిపోయి టైర్డ్ అయిపోయాను, అలసిపోయాను, అందుకనే చేయలేకపోయాను, ఈ పని చేయలేకపోయాను అని అన్నాడు. అప్పుడు అందుకని రెస్ట్ తీసుకున్నాను, అందుకని చేయలేకపోయాను అని అన్నాడు. అప్పుడు ఆ యజమాని ఏమన్నాడంటే, సరేనా, ఈ యొక్క టర్మినేషన్ లెటర్ మీద సంతకం పెట్టి ఈ సంవత్సరం అంతా మంచిగా రెస్ట్ తీసుకో అని ఆ వ్యక్తి అన్నాడు. పిల్లనా, ఈ యజమాని చేసిన పని కరెక్టే అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బాధ్యతలు ఇచ్చినప్పుడు బాధ్యతలు నెరవేర్చకపోతే, అవకాశాలు ఇచ్చి కూడా నెరవేర్చకపోతే తీసివేయడం అనేది సరి అయినదే, కరెక్టే అని మనకు అనిపిస్తుంది. అవునా? మనం అదే స్థితిలో మనం ఉన్నా కూడా అదే చేస్తాం. పిల్లరా, మరి అలా కాకుండా అదే యజమాని ఆ ఉద్యోగికి, నువ్వు ఈ పని చేయలేకపోతున్నావు కదా, కాబట్టి నువ్వు ఈ పని చేయడానికి నీకు ఇంకా వేరే వాళ్ళను, వేరే ఎంప్లాయీని నీకు సహకారంగా ఇస్తా, ఆ వ్యక్తి నీకు సహకరిస్తా, నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి ఆ యజమాని వీళ్ళు పని చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ, వాళ్ళకి కావాల్సిన డ్రింక్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వండి అని వేరే వాళ్ళకి చెప్పించి ఆయననే దగ్గరుండి ఆ పని చేయడానికి దగ్గరుండి చూసుకుంటున్నాడు అనుకోండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆ బాస్ ఎలాంటి అర్థమవుతుంది? మంచోడు, కొంచెం కనికరం గలవాడు, కృప చూపించేవాడు అని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ యొక్క పని చేసే వ్యక్తి ఏం చేస్తాడు? తప్పకుండా ఆ వారంలో ఆ యొక్క పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు, సాయశక్తిలో ప్రయత్నిస్తాడు ఆ పనిని పూర్తి చేయడానికి. పిల్లరా, నిజముగా మన జీవితాల మీద దేవుడు కూడా యజమాని. ఆయన మనందరికీ కూడా కొన్ని బాధ్యతలను, కొన్ని పనులను ఆయన అప్పచెప్పాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే, ఆ బాధ్యతలని, పనులను చేయకుండా ఉండడానికి కొన్ని కారణాలు చెప్తాం. దేవా, నాకు సమయం సరిపోవట్లేదు, దేవా నేను ఒక్కడినే ఉన్నానా, దేవా వచ్చే సంవత్సరం చేస్తాను, ఇలా అనేకమైనటువంటి కారణాలు చెప్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను కానీ, పనులను కానీ పోస్ట్ పోన్ చేయడం కానీ, లేకపోతే చేయకపోకుండా కారణాలు చెప్పి తప్పించుకోవడం కానీ చాలాసార్లు మనం చేస్తుంటాం. కానీ ప్రియులరా, దేవుడైతే మొదటి బాస్ లాంటి వాడు కాదు, రెండవ బాస్ లాంటి వాడు. ఆ బాస్ ఏం చేస్తాడంటే, మనం చేయకపోతే మనకు సహకారులను అనుగ్రహించి, మనం చేయడానికి మనల్ని ప్రేరేపించి, మనకు కనికరాన్ని చూపించి, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు అని ప్రోత్సహిస్తూ, మనకు తోడుగా ఉండి, మన వెనకాలే ఉండి ఆ పనిని చేయడానికి ఆ దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈరోజు వాక్య భాగంలో నా యొక్క ఆశ ఏంటంటే, దేవుడు మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడు. ప్రియులారా, నా పిలుపు ఈ సంఘానికి పాస్టర్గా ఉండి సంఘాన్ని నడిపించడం నా పిలుపు. మీ పిలుపు ఒక్కొక్క విధంగా ఉండవచ్చు. మీ యొక్క పిలుపు సువార్త ప్రకటించడమై ఉండొచ్చు, మీ యొక్క పిలుపు ప్రార్థన చేయడమై ఉండొచ్చు, మీ యొక్క పిలుపు మీ కుటుంబాన్ని దేవుల్లో ఎదిగింప చేయడం కావచ్చు, మీ యొక్క పిలుపు మీ పని ప్రదేశంలో సువార్తను ప్రకటించడం కావచ్చు, మీ పిలుపు మీ కుటుంబంలో ఉన్న వారిని దేవునికి దగ్గరగా తీసుకురావడానికి పని చేయడం కావచ్చు. మీలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపును, పనిని ఆయన మీకు అప్పచెప్పాడు. ఆ పనిని చేయడానికి దేవుడు మీ యొక్క కృపను, కనికరాన్ని చూపించి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, నరేష్ నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయడానికి నీకు ఇది ఇస్తాను, వీళ్ళకి సహకారంగా ఇస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు చేయగలుగుతావు అని దేవుడు ప్రోత్సహిస్తూ ఆయన మనందరినీ
పిలిచిన పిలుపునకు తగినట్టుగా బ్రతకడానికి ఆయన మనల్ని ప్రోత్సహిస్తుంటాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా ప్రోత్సహించాలని అనుకుంటున్నాను ప్రియులారా. నిర్గమకాండము 6వ అధ్యాయము గడిచిన వారంలో మనం ఎన్ని వచనాలు చూసాము గుర్తుందా? నిర్గమకాండము 6వ అధ్యాయము ఎన్ని వచనాలు చూసాము? 9 వచనం వరకు మనం చూసాం కదా. ఈరోజు 10వ వచనం నుంచి 7వ అధ్యాయము 7వ వచనం వరకు మనం చూద్దాం. 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 7వ అధ్యాయము 7వ వచనం వరకు మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ వచన భాగాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క నమ్మకత్వమే మన యొక్క ప్రోత్సాహం అనే విషయాన్ని మనం చూస్తాం. ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వమే మన యొక్క ప్రోత్సాహం అనే విషయాన్ని మనం చూస్తుంటాం. దేవుడు మోషేకు ఎన్నో సార్లు నువ్వే వెళ్ళాలి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలును మీరు విడిపించేవారు నువ్వే విడిపించాలి, నువ్వే వెళ్ళాలి, నువ్వే నాయకునిగా ఉండాలి అని చాలా సార్లు పిలిచిన మోషే ఏం చేశాడు? అవిధేయత చూపిస్తూ కొన్ని సాకులు చెప్తూ ఆ పిలుపును పాటించకుండా ఉండడానికి, ఆ పిలుపును నెరవేర్చకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? ఆయన వదిలిపెట్టాడా? మోషే నువ్వు ఒక్కనే ఉన్నావా? ఇశ్రాయేలు వెళ్ళాలా? ఇంకా చాలా మంది ఉన్నారు, నువ్వు కాకపోతే వాళ్ళని వాడుకుంటా వాళ్ళు చేస్తారు నాయకుడుగా అని అన్నారా? లేదు. మోషేను పదే ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ తనకి సహకారాన్ని ఇస్తూ తానే కనికరాన్ని కృపను చూపెడుతూ దేవుడు ఆయన ప్రోత్సహించాడు ఆ పని చేయడానికి. ప్రియులారా, ఆ రోజు మోషేను ప్రోత్సహించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా మన పనిలో ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఆ రోజు మోషేను ప్రోత్సహించిన దేవుడు, సరిచేసిన దేవుడు ఈరోజు మనని అదే మాటలతో ఆయన మనం సరి చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క వచన భాగాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క నమ్మకత్వమే మన యొక్క ప్రోత్సాహం అనే విషయాలలో 3 విషయాలు మనం చూస్తుంటాం. 3 ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం చూడబోతున్నాం. అంటే దేవుని యొక్క నమ్మకత్వం ఏ విషయాల్లో ఉంది, దేవుని యొక్క నమ్మకత్వం ఏ విషయాల్లో మనం ఇక వచన భాగాల్లో చూస్తామో మనం ఇక్కడ చూస్తాం. మొదటిగా దేవుని యొక్క నమ్మకత్వం దేంట్లో చూస్తామంటే మన యొక్క బలహీనతలలో దేవుని యొక్క నమ్మకత్వం. 6వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు, అదేవిధంగా 28 నుంచి 30 వచనాలు మన బలహీనతలలో దేవుని యొక్క నమ్మకత్వం. అది మొదటిది. రెండవది దేవుని వాగ్దాన నెరవేర్పులో దేవుని నమ్మకత్వం. ఇది 6వ అధ్యాయము 14 నుంచి 27 వచనాల వరకు చూస్తాం. మూడవది దేవుని నడిపింపులో దేవుని నమ్మకత్వం. ఇది 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు ఈ 3 మాటలని మనం చూస్తాం. ఈ వచన భాగము ఏ మాటతో ప్రారంభమైంది? ఈ వాక్య భాగము 10వ వచనంలో ఈ తెలుగులో మరియు యెహోవా మోషేతో అని ఉంది కదా. మరియు అంటే మనకేమర్థం చేసుకోవాలి? మరియు అంటే ఇంతకన్నా ముందు ఒక విషయం జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇంతకన్నా ముందు ఏం జరిగింది? మనం ఇంతకన్నా ముందు ప్రసంగంలో మనం చూస్తాం. ఏంటి? మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి యెహోవా కొరకు మేము ఉత్సవము చేస్తాము, మేము వెళ్తాము అంటే ఫరో ఏమన్నాడు? మీరు సోమరులు, మీరు పని తప్పించుకోవడానికే మీరు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి వారికి ఇంకెక్కువగా పనప్ప చెప్పాడు. గడ్డిని వాళ్ళకి ఇవ్వకుండా లెక్కలు గడ్డి ఉన్నప్పుడు ఎన్ని ఇటుకలు చేశారో గడ్డి లేనప్పుడు కూడా అన్నే ఇటుకలు చేయాలని పని అప్ప చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలులు వాళ్ళు బాధల్లో ఉన్నారని మోషే దగ్గరికి చేయమన్నారు, నిందించారు. నువ్వు చేసిన దాన్ని బట్టి ఇంకా బాగా శ్రమలు వచ్చినాయి అని అన్నారు. అప్పుడు మోషే అదే బాధతో ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా దగ్గరికి వెళ్ళి యెహోవా ఏమన్నారు? నువ్వు ఎందుకు ఇలా కీడి చేశావు? నీ ప్రజలను విడిపిస్తానన్నావు కదా, ఇంక విడిపించలేదు అని దేవుడి మీద కంప్లైంట్ చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ప్రశ్నలకి అంతకన్నా ముందు ఫరోలో ఒక ప్రశ్న అడుగుతాడు. ఫరో ఏమడుగుతాడు? దేవుడు ఎవరు? యెహోవా ఎవడు?
నేను మిమ్మల్ని విడిపించడానికి యెహోవా ఎవడు అని ఫరో అంటాడు. కాబట్టి యెహోవా ఎవరో తెలియజేయడానికి మరి మోషే అడిగాడు ప్రశ్న ఏంటి? ఎందుకు ఇలా చేశావు అని అడిగిన దానికి, వారిని ప్రోత్సహించడానికి, దానికి సమాధానం తెలియజేయడానికి దేవుడు ఈ యొక్క 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో ఏం తెలియజేశాడు? నేనే యెహోవాను, నేనే దేవుడను, నేను మిమ్మల్ని మీ పితరులకు వాగ్దానం చేసిన దేవుడను నేనే, మిమ్మల్ని మీకు బానిసత్వం నుంచి విమోచించేవాడును నేనే, నేను ఉన్నవాడను అనువాడను అని తన యొక్క గుణలక్షణాలను గురించి తానెవరో ఆయన బయలుపరిచాడు. అది గడిచిన వారంలో మనం చూసాం. ఇప్పుడు ఆయన బయలుపరిచిన తర్వాత ఏమైందో మనం ఇప్పుడు చూస్తాం అన్నట్టు. మరియు తర్వాత ఏం జరిగిందో మనం ఈ వచన భాగాల్లో మనం చూస్తాం. అయితే మొదటిగా మనం చూస్తే మన బలహీనతల్లో దేవుడి యొక్క నమ్మకత్వం 10 నుంచి 11 వచనంలో చూస్తే 10 వచనంలో మరియు యెహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలులను తన దేశంలో నుండి వెలుపలికి పోవాలనని అతనితో చెప్పుమనెను. పిల్లలు గమనించండి, ఇంతకన్నా ముందు అధ్యాయంలో ఫరో దగ్గరికి వెళ్ళి ఐగుప్తు దేశం నుండి వెళ్ళడానికి సెలవు ఇవ్వమని రిక్వెస్ట్గా అడిగాడు కదా. రిక్వెస్ట్గా అడగమన్నాడు, సెలవు ఇవ్వమని ఫరో దగ్గరికి వెళ్ళి అడగండి అని రిక్వెస్ట్గా చెప్పమని చెప్పాడు. కానీ ఇప్పుడేం చెప్పాడు? ఆజ్ఞాపించినట్టుగా చెప్తున్నాడు కదా. ఆజ్ఞాపించినట్టుగా మీరు లోపలికి పోవాలి అతనితో చెప్పుమనెను అని ఆజ్ఞాపించినట్టుగా ఆయన చెప్తున్నాడు మనం చూస్తున్నాం. 10వ వచనంలో చూస్తే అప్పుడు మోషే చింతగించుము, ఇశ్రాయేలులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవారనగు నా మాట ఫరో ఎట్లా వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా విను, ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలు యుద్ధకును ఫరో యుద్ధకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించారు. గమనించండి పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలులే నా మాట వినలేదు అంటే ఈ ఫరో వింటాడా? ఇంకా నేను మాట మాంద్యం గలవాడిని, ఇంకా ఎలా వింటాడు ఫరో అని మోషే చెప్తున్నాడు. పిల్లరా, దైవ సేవకులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే తన ప్రజలే తన మాట వినరు, తన ప్రజలే తనకు గౌరవం ఇవ్వరు. ఇంకా వేరే దగ్గరికి వెళ్తే చాలా గౌరవం ఇస్తారు, కానీ వాళ్ళ ప్రజలే వాళ్ళు గౌరవం ఇవ్వరు. వాళ్ళ ప్రజలే, వాళ్ళ సంఘస్థులే, వాళ్ళే ఆయన చెప్తే మాట వినరు. ఇది చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి సమస్య. కానీ ప్రియులారా, మోషే కూడా అదే బాధ. ఏంటి? నా ప్రజలే నా మాట వినలేదు, ఇంకా ఫరో వింటాడా నా మాట అని ఆయన ప్రశ్నించడం మనం చూస్తుంటాం. కానీ పిల్లరా, దేవుని కృపను బట్టి అయితే మీరైతే నా మాట వినడానికి ప్రయత్నిస్తుంటారు. అందరిని బట్టి నన్ను గౌరవిస్తుంటారు. సో నేను చెప్పింది వినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, నన్ను గౌరవిస్తుంటారు. కాబట్టి దేవుని బట్టి నిజంగా, అంటే మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా ఈ యొక్క కృప దేవుడు నాకు అనుగ్రహించాడు మన సంఘంలో. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. కానీ చాలా మంది పాస్టర్లు ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. తమ యొక్క సొంత సంఘమే పాస్టర్ యొక్క మాట వినరు, తమ సొంత సంఘమే పాస్టర్ను గౌరవించరు. ఇక్కడ సొంత ప్రజలే నా మాట వినరు అని అన్నారు. ఎందుకు తెలుసా? మోషేను ఇంతకన్నా ముందే ఇశ్రాయేలు మాట విన్నారా? ఆయన చెప్పిన మాట అసలు మొట్టమొదటిసారిగానే ఇశ్రాయేలీలలో ఇశ్రాయేల్ ఐగుప్తులు మనం పొట్లాట జరిగినప్పుడు మోషే ఎవరిని చంపేస్తాడు? ఐగుప్తుని చంపేసిన తర్వాత ఒకసారి కొట్లాట పెట్టుకున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు ఒక వ్యక్తి చూసి, మా మీద ఎవరు నిన్ను అధికారిగా నాయకుడిగా నియమించారు అని అక్కడనే స్టార్ట్ అయింది వ్యతిరేకత. తర్వాత అక్కడి నుంచి ఎప్పుడు కూడా మోసే మాట విన్నట్టుగా మనం కనబడదు. వాళ్ళు వినలే, నువ్వేంది మాకు చెప్పేది, మా దగ్గర తిరిగినావు, మాతోనే పెరిగినావు, నువ్వు మాతో ఉండవు, నువ్వు మాకు నాయకుడివా అన్నట్టుగా మోసే మాట వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవించలేదు. ఆయన మాట ఎప్పుడు కూడా వినలేదు. ఈ మోసే కూడా నమ్మకం లేదు, నా ప్రజలు నా మాట వింటారో లేదో అని. ఈయన భయం ఏంటి తెలుసా? దేవుడు పిలిచినప్పుడు ఆయన ఇశ్రాయేలులను ఐగుప్తులకు బానిసత్వం నుంచి విడిపించాలని నువ్వు వెళ్ళాలి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటిసారిగా ఫరో నా మాట వినలేదు అనలేదు, నా ప్రజలే నా మాట వినరు అని అన్నాడు. సో ఆయన భయం ఏంటంటే నా ప్రజలే నా మాట వినరు అనే భయం. ఆ విషయాన్ని మనం ఇక్కడ
చూస్తుంటాం లేదా. 20వ వచనం చూస్తే, ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను మీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. పిల్లరా, ఈ వచన భాగాలలో మోషే దేవునితో పలికినటువంటి మాటలని అంటే దేవుడు మరలా ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఈ వచనంలో మోషే దేవునితో పలికిన మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆయన ఏమన్నాడు? మరలా నేను మాట మాంద్యము గలవాడినని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఒక్క విషయం గమనించండి, ఈ యొక్క మాటలు రాస్తుంది ఎవరు? ఈ పుస్తకం రాస్తుంది ఎవరు? మోషే. మరి మోషేని తన గురించి ఎందుకు పదే పదే నేను మాట మాంద్యం గలవాడిని, నేను యెహోవా మాట వినలేదు అని తన గురించి తానే ఎందుకు తన బలహీనతలు రాసుకుంటున్నాడు కదా? ఎవరైనా సొంత పుస్తకం తన గురించి తాను రాసుకోవాలంటే ఏం రాసుకుంటాం? అన్ని మన గురించి మంచిగా రాసుకుంటాం. నేను ఇది నాది, నేను ఇట్లా చేస్తా, నేను అట్లా చేస్తా, నేను ఇట్లా చేసిన, నేను అట్లా చేసిన, మన యొక్క ఘనతలు, మన యొక్క పేరు ప్రఖ్యాతలు, మనం సంపాదించిన విషయాలు అవన్నీ కూడా ఏం చేస్తామంటే మంచి మంచి విషయాలే రాస్తాం. అసలు నోబెల్ ప్రైజ్ ఇచ్చేటట్టుగా రాస్తాం మన గురించి మనం కదా. మనం గొప్ప వాళ్ళం లేని ఉన్నట్టుగా రాస్తాం. కానీ మోషే ఎందుకు తన బలహీనతను పదే పదే రాస్తున్నాడు? దేవుడు నన్ను ఇట్లా పిలిచాడు, కానీ నేనేమన్నా తెలుసా? నేను మాట మధ్యం గలవాలని తప్పించుకున్నా, నేను వెళ్ళాలని తప్పించుకున్నా, నేను నా మాట వినరని తప్పించుకున్నా, నేను ఈ విధంగా తప్పించుకున్నాను అని మోషే తన బలహీనతల గురించి ఆయన రాస్తుండడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు ఆ విధంగా రాశాడు తెలుసా? ఈ యొక్క ప్రతి ఒక్క లేఖనం కూడా మనుషుని యొక్క ఇచ్చను బట్టి, మనుషుని యొక్క ఆలోచన బట్టి రాయవలేదు. కానీ ఎలా రాయబడ్డది? లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడ్డది. కాబట్టి ఈ లేఖనాల్లో ఉన్నవన్నీ కూడా వాస్తవాలు, ఈ లేఖనాల్లో ఉన్నవన్నీ కూడా యథార్థంగా రాయబడినటువంటి విషయాలు. మనుషులు తమ గురించి తాము రాసుకుంటే అన్ని మంచి రాసుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాశారు కాబట్టి తమ యొక్క బలహీనతలను కూడా దేవుడు ఈ యొక్క వాక్యంలో ఆయన రాయించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. నిజంగా ఇక్కడ మోషేలో ఒక మంచి మనం అనుకుంటున్నాం, మోషే బాగా కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాడు అని ఆయన గురించి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం. కానీ ఆయన ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉన్నది. ఆయనలో ఒక మంచి విషయాలు కూడా, కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. యథార్థత, తన పాపాలను, తన బలహీనతలను ఒప్పుకున్నటువంటి యథార్థత ఆ వ్యక్తిలో ఉండడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటాం. పిల్లల, మరి చాలాసార్లు మనం అందరం కూడా చాలా మన పాపాలని, లోపాలని రహస్యంగా దాచిపెడుతూ ఎవరికి తెలియకుండా వేరే జీవితాన్ని బ్రతుకుతుంటాం. నాకు తెలిసిన దేవుడు వేరు, నాకు తెలియని దేవుడు వేరు. పిల్లలు, మీరు కూడా అంతే. మా అందరికి తెలిసిన మీరు వేరు, మాకందరికి తెలియని మీరు వేరు. అవునంటారా కాదంటారా? మాకందరికి తెలిసిన మీరు వేరు, మాకందరికి తెలియని మీరు వేరు. ఎందుకంటే రహస్యమైన జీవితాలను ఎవరికి తెలియకుండా మనం బ్రతుకుతూ ఉంటాం. ప్రియులారా, ఎవరు చూడట్లేదు, ఎవరు లేరు అని అనేకమైన రహస్య పనులను మనం చేస్తుంటాం. పాపపు జీవితాన్ని బ్రతుకుతుంటాం. చుట్టుపక్కల ఉన్న వారిని మన జీవితం ద్వారా మోసం చేస్తూ ఉంటాం. రహస్యంగా ఎవరు చూడట్లేదని కొంతమంది అశ్లీలమైన దృశ్యాలను చూస్తూ ఉంటారు. ప్రియులారా, ఎవరు చూడట్లేదని అన్ని రహస్యంగా అన్యాయాలు చేస్తుంటారు, లంచాలు తీసుకుంటారు, అబద్ధం ఆడతారు. ప్రియులారా, నిజముగా రహస్యమైన జీవితాలు చాలా మంది రహస్యంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క కళ్ళు కప్పచ్చు, కానీ దేవుని యొక్క కళ్ళు కప్పచ్చా? కప్పరాదు. కానీ పిల్లరా, మనందరి జీవితంలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఎవరమో, మన బలహీనతలేంటో, మన పాపాలేంటో దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి, దేవా నాలో ఈ పాపాలు ఉన్నాయి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, దయచేసి నా కృపను గ్రహించు అనే ప్రార్థన చేస్తే ఆయన మనకు కృపను గ్రహిస్తాడు. ప్రియులారా, మోషే తన యొక్క బలహీనతను చెప్పాడు. దేవా, నేను మాట మాంద్యం కావాలని, నేను పలకలేను, నేను మాట్లాడలేను, నా మాట వినలేను అని అతడు సాకులు చెప్తున్నప్పటికీ తను యథార్థంగా ఉన్నాడు.
అందుకని దేవుడు ఏం చేశాడు? అతనికి సహకారినిగా తన అన్ననిచ్చాడు, తన కృపను చూపించాడు. తానే నువ్వేం మాట్లాడాలో ఆ మాటలు నీ నోట పెడతానన్నాడు. పిల్లరా, దేవుడు యథార్థంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. యథార్థంగా మనము దేవుని ముందు నటించకుండా దేవుని ముందు ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఆయన ఎప్పటికి కూడా మన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి పిల్లరా, యథార్థత కలిగి బ్రతకడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. పిల్లరా, ఎవరైనా మనలో రహస్యమైన జీవితాలు బ్రతుకుతూ రహస్యంగా ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియదు అనే బహుశా పాపంలో బ్రతుకుతున్నారు కావచ్చు, వ్యభిచారంలో బ్రతుకుతున్నారు కావచ్చు, అశ్లీల దృశ్యాలు చూస్తున్నారు కావచ్చు, అన్యాయాలు చేస్తున్నారు కావచ్చు, మోసాలు చేస్తున్నారు కావచ్చు. పిల్లరా, దేవుని కన్నులు కప్పలేరు. జాగ్రత్త. దేవుడికి రోజు ఆయన తీర్పు దినం ముందు అందరిని మనం నిలబెట్టి, మనం ఆలోచించిన ప్రతి ఒక్క ఆలోచనను బట్టి, మనం చేసిన ప్రతి ఒక్క పనిని బట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పును మనం ఎవరు కూడా తప్పించుకోలేము. సమయం ఉన్నప్పుడే మనం మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనందరికీ కృపను అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి ప్రియుల. అదేవిధంగా 30వ వచనంలో చూస్తే, మోషే చిత్తగించము, నేను మాట బాల్యం గలవాలను, ఫరో నా మాట ఎట్లు వినని యెహోవా సన్నిధిని పలికెను. పిల్లల, మరొక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు మనము అంటే ఇతరులకి మనం సువార్త చెప్పకుండా ఉండడానికి ఒక కారణం మనం చెప్తుంటాం. ఏంటంటే, వాళ్ళు ఎంత చెప్పినా వినరు, వాళ్ళు ఎప్పటికీ మారరు, వాళ్ళంతే. ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ వాళ్ళు వినరు, వాళ్ళు చాలా మొండితనం గలవారు, వాళ్ళు ఎంత చెప్పినా వినరు అని చాలాసార్లు మనం కారణాలు చెబుతుంటాం. వాళ్ళకు సువార్త చెప్పకపోవడానికి, వాళ్ళకు ప్రార్థన చేయకపోవడానికి అనేకమైన కారణాలు చెప్పి తప్పించుకుంటాం. కానీ ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనము ఏ కారణాలు చెప్పకుండా, ఏ అడ్డంకులు చెప్పకుండా, ఖచ్చితంగా నమ్మకంగా పట్టు వదలక మనం విశ్వాసం ఉంచి వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి విషయం ఉంది. ఎందుకు తెలుసా? ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే 30వ వచనంలో, మోషే చిత్తగించము, నేను మాట మాంద్యం గలవాలను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. కారణాలు చెప్తున్నాడు. ఆయన వినడు, ఫరో నా మాట వినడు, నా ప్రజలే నా మాట వినరు, కాబట్టి నేను చెప్పా అని కారణాలు చెప్తున్నాడు. పిల్లలు, చాలాసార్లు బహుశా మీలో కూడా కొన్నిసార్లు కొందరు మీ కుటుంబ సభ్యులకి కొన్నిసార్లు సువార్త చెప్పి ఉంటారు, కానీ 2-3 సార్లు చెప్పి ఆయన వినలేదనుకోండి, ఏం చేస్తారు? వదిలేస్తారు కదా. మీ అబ్బాయి కొరకు లేకపోతే మీ పిల్లల కొరకు మీరు 2-3 సార్లు ప్రార్థన చేస్తారు రక్షణ కొరకు, వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? వదిలేస్తారు కదా. ఎప్పుడు మారడు, ఇంతే ఉంటాడు అని మానేస్తారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ పని చేసే వాళ్ళకి, అంటే మీతో పాటు పని చేసే వాళ్ళకి ఒక్కసారి 2 సార్లు టచ్ చేస్తారు. ఏం చర్చికి రా, లేకపోతే దేవుడు మంచోడు నమ్ముకో అని మెల్లగా టచ్ చేస్తారు. ఆయన ఒకేసారి అన్నాడు, దేవుడి గురించి మాట్లాడదు ఇంకోసారి అని అన్నాడు అనుకోండి, ఆయనకు తను మాట్లాడారు, ఆయన గురించి ప్రార్థన అయ్యారు. ఇలానే మనం వదిలేస్తుంటాం. మనందరం చెప్పే విషయం ఏంటంటే, మనం చెప్తాం, ఒకసారి 2 సార్లు చెప్తాం, వాళ్ళు వినకపోతే చేస్తాం, వదిలేస్తాం, అంతే అని అంటూ ఉంటాం. నిజంగా బైబిల్ అట్లా చెప్తుందా? వదిలేమని చెప్తుందా? ఒకసారి 2 సార్లు చెప్పండి, వినకపోతే వదిలేయండి అని చెప్తుందా బైబిల్? ఏం చేయాలి? పట్టుదలతో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటిస్తూనే ఉండాలి. పిల్లరా, అగస్టిన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు చరిత్రలో, సంఘ చరిత్రలో. ఈ అగస్టిన్ ఒక గొప్ప దైవజనుడు, అనేకమైన క్రైస్తవ పుస్తకాలు రాశాడు, అనేకమైనటువంటి మంచి మన బైబిల్ సిద్ధాంతాలని ఆయన రాశాడు. ఆయన ఎలా రక్షింపబడ్డాడో తెలుసా? ఆయన రక్షింపబడకన్నా ముందు చాలా పాపం జీవితంలో బ్రతుకుతుండేవాడు. అతని తల్లి అతన్ని బట్టి ఎప్పుడు కూడా కన్నీటితో ప్రార్థన చేసేది. ప్రతిసారి అంట ఉదయం, మధ్యాహ్నం, నైట్, ఏ సమయం తేడా లేకుండా కన్నీటితో ఎప్పుడు మోకాల మీద నుండి ప్రార్థన చేసేదంట. ఆమె ఒకటే మాట్లాడేదంట, నేను చచ్చేలోపు నా కుమారుడు ఇంజనీర్ కావాలి, నేను చచ్చేలోపు నా కుమారుడు డాక్టర్ కావాలి అని అడగడం కాదు. అని ఏమన్నది తెలుసా? నేను చచ్చేలోపు నా కుమారుడు దేవుని తెలుసుకోవాలి, నేను చచ్చేలోపు నా కుమారుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని ఎప్పుడు ప్రార్థన చేసేదంట.
చాలా సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చివరిగా నెరవేరింది. ఆమె చనిపోయేలోపు అగస్టిన్ మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభుని తెలుసుకున్నాడు. ప్రియులారా, నిజముగా అతడు ఏమంటాడంటే తెలుసా, అతడు ఏమంటాడంటే తన రక్షింపడిన తర్వాత సాక్ష్యం చెప్తే ఏమంటాడంటే, నా తల్లి కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని వచ్చినటువంటి వాడను నేను. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని వచ్చి రక్షింపబడ్డాను అని అంటాడు. పిల్లరా, ఈరోజు ఎంతమంది తల్లులు తండ్రులు మీ యొక్క పిల్లల కోసం మేము ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలకు మీరు సువార్తను ప్రకటిస్తున్నారు? వదిలిపెడుతున్నారు కావచ్చు, వాడు వినడు, మొండిగా తయారయ్యాడు కాబట్టి నేను చెప్పను, నేను ప్రార్థన చేయను అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. పిల్లరా, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడే వారిని విడిచిపెట్టినప్పుడు మీరేమో విడిచిపెట్టడానికి విడిచిపెట్టకండి. గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తుండండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వారికి సమయం దొరికినప్పుడల్లా సువార్తను ప్రకటించండి. మీ ప్రేమను, మీ కరుణను, మీ కనికరాన్ని వారికి చూపించండి. బహుశా మీ భర్త మారట్లేదు కావచ్చు, బహుశా మీ భార్య మారట్లేదు కావచ్చు. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాను కానీ వినదామే. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాను, ఆయన వినడాయన, ఆయన వినే వ్యక్తి కాదు, ఆయన మొండి అని మీరు బహుశా ఇలా అంటున్నారు కావచ్చు, ఇలా కారణాలు చెప్తున్నారు కావచ్చు. కానీ కారణాలు ఉంటే ఆ కారణాలు చెప్పి మీరు తప్పించుకోవడానికి కాదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడో ప్రార్థన చేస్తుండాలి, మారేంత వరకు, మనం మరణించేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రియులారా, ప్రార్థన అనేది బండలాంటి హృదయాన్ని బద్దలగొట్టి నిజంగా సున్నితంగా తయారు చేస్తుంది. ప్రార్థనలో నిజమైన శక్తి ఉన్నది, మీరు గ్రహించట్లేదు కావచ్చు. ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది. దేవుడు నిజంగా మనకు ప్రార్థన ఎందుకు ఇచ్చాడంటే, ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది కాబట్టి, ఆ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు సాధించాలి కాబట్టి దేవుడు మనకు ప్రార్థనను అనుగ్రహించాడు. నా ప్రార్థన వారిని మారుస్తుందా అని బహుశా మీరు అనుకోవచ్చు. లేదు, మీ ప్రార్థన మారుస్తుంది. మీ ప్రార్థనలో శక్తి ఉన్నది. కన్నీటి ప్రార్థనలో గోదాని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు తగిన సమయంలో తగిన విధంగా వాళ్ళు రక్షిస్తాడు. వదిలిపెట్టకండి, విడిచిపెట్టకండి. ఎందుకంటే దేవుడు వారిని విడిచిపెట్టలేదు కాబట్టి. నిజంగా ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించి నమ్మకంగా మీరు ఇంకా కూడా కంటిన్యూస్గా సువార్త ప్రకటించండి, ప్రార్థన చేస్తుండండి. మీ ప్రేమను, మీ యొక్క కనికరాన్ని, కృపను వారిలో చూపెడుతూ ఉండండి. ఈ విధంగా చేస్తే దేవుడు తగిన కాలంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఇది మొదటి విషయం. ఇది మొదటిది. రెండవ విషయం ఏంటంటే, దేవుని వాగ్దాన నెరవేర్పులో దేవుని యొక్క నమ్మకత్వం. పిల్లరా, మొదటిగా మన బలహీనతలలో దేవుని యొక్క నమ్మకత్వం గురించి మనం చూసాం కదా. మన యొక్క బలహీనతలలో దేవుని యొక్క నమ్మకత్వం. రెండవదిగా ఏంటంటే, దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో దేవుని యొక్క నమ్మకం. ఇది రెండవది. 14 నుంచి 27 వచనాలని మనం చూస్తుంటాం. 14 నుంచి 27 వచనాలు. పిల్లరా, ఈ 14 నుంచి 27 వచనాలు మీ బైబిల్లో చూడండి. ఏముంది మీ బైబిల్లో? ఏమున్నాయి? 14 నుంచి 27 వచనాల వరకు వంశావళులు ఉన్నాయి కదా. అయితే బైబిల్లో వంశావళులు వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తాం? మనకు ఒక అలవాటు. వంశావళులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? పేజీ టర్న్ చేస్తాం కదా. పేజీ టర్న్ చేసి, అబ్బా ఈ పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి, ఈ పేర్లు చదవడానికి కూడా కష్టంగా ఉన్నాయి అని వాటిని మనము స్కిప్ చేసి ఏం చేస్తాం? వదిలేసి నెక్స్ట్ పోర్షన్ చదువుతాం కదా. దేవుడు వాక్యంలో ఏం చెప్పాడు? ప్రతి ఒక్క లేఖనం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడినది. ప్రతి ఒక్క లేఖనం కూడా మనలను నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నాయి. ప్రతి లేఖనం కూడా మనకు ప్రయోజనకరమే. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడానికి మోషే యొక్క వంశావళి గురించి రాశాడు. చూడండి, 14వ వచనంలో చూస్తే 14లో ఏముంది? వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, ఎస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను,
ఓహాదు, యాకీను, సోహారు కానాను స్త్రీకి కుమారుడైన షావులు, వీరు షీమోను కుటుంబములు. ప్రియులు గమనించండి, ఈ వచన భాగంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వేరే వాళ్ళని వివాహం చేసుకోవద్దని మనము ఇంతకన్నా ముందే, అంటే ఇంతకన్నా ముందు ఆది కాండంలో కానీ అక్కడిక్కడ కానీ చాలా, అంటే ఇంతకన్నా ముందు విషయాలు కూడా చాలాసార్లు మనం చూస్తాం. కానీ ఇంట్రెస్టింగ్లీ 15వ వచనంలో చూస్తే ఏమనుంది? ఓహాదు, యాకీను, సోహారు కానాను స్త్రీకి కుమారుడైన షావులు. అంటే ఇశ్రాయేలీయులలో ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు? కానాను స్త్రీలు ఎవరు? అన్యజనులను ఇశ్రాయేలు పెళ్లి చేసుకోవచ్చా? కానీ ఇక్కడ చేసుకున్నారు. పిల్లరా, ఇశ్రాయేలు దేవునికి నమ్మకంగా బ్రతకడంలో చాలాసార్లు విఫలమయ్యారు. ఈ ప్రదేశంలో కూడా కానాను స్త్రీని వివాహం చేసుకోవడం కూడా అది ఒక విఫలమే. ఇక్కడ ఒక వంశంలో కూడా మనం ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి కొందరు దేవుడి యొక్క మాటకి అవిధేయత చూపించారు. అయినా కూడా దేవుడు వారి పట్ల కృపను, కనికరాన్ని చూపించాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. తర్వాత చూడండి 16వ వచనంలో, లేవి కుమారుల పేరులు వారి వారి వంశముల చొప్పున ఏమనగా గెర్షోను, కాహాతు, మెరారి. లేవి 137 బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్ని, షిమి. కాహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కాహాతు 133 బ్రతికెను. మెరారి కుమారుడు మహాలి, మూషి. వీరు తమ తమ వంశముల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్త అయిన యోకెబేదును పెళ్లి చేసుకునేను. ఆమె అతనికి ఆరోనును, మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను. చూడండి, ఈ పేర్లు చదవడానికి కష్టంగా ఉన్నా కూడా ఈ పేర్లు ఎందుకు ఆయన రాశాడు, ఎందుకు ఉన్నాయి అని అంటే దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం చూస్తుంటాం. ప్రియులారా, చూడండి, ఇక్కడ కూడా ఒకరు ఎవరు పెళ్లి చేసుకున్నారు? 20వ వచనంలో అమ్రాము తన మేనత్త అయిన యోకెబేదును పెళ్లి చేసుకున్నాడు. మేనత్తను వివాహం చేసుకోవచ్చా? బైబిల్లో చూసినట్లయితే చేసుకోరాదు కదా. కానీ ఇక్కడ తన మేనత్తను పెళ్లి చేసుకుంది. ఇక్కడ కూడా బలహీనతే. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వాక్యాన్ని పాటించడంలో ఇక్కడ కూడా ఒక లైన్ వాళ్ళు విఫలమయ్యారు. ఇక్కడ కూడా దేవుడి యొక్క దృష్టికి వాళ్ళు పాపం చేశారు. అయినా దేవుడు వారి పట్ల కృపను అనుగ్రహించాడు, కనికరాన్ని అనుగ్రహించాడు. ఇంకా కూడా వాళ్ళని వాళ్ళకి వంశాన్ని దీవింపజేస్తున్నాడు. చూడండి 21వ వచనంలో, ఇస్సారు కుమారులు కోరాహు, నెబెగు, జిక్రి. ఉజ్జీయేలు కుమారులు మీషాయేలు, ఎల్ఫాను, సిత్రి. అహరోను అమినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలీషేబాను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజారును, ఈతామారును కనెను. కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు. వీరు కోరాహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజారు పూతీయేలు కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలులను వారి వారి చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పింపవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. గమనించండి, ఈ యొక్క వంశావళిలో ముగ్గురు ప్రత్యేకమైనటువంటి వంశావళి మనం చూస్తుంటాం. ఎవరు చూస్తారు? చూడండి, 3 గోత్రాలు. ఇశ్రాయేలులో 3 గోత్రాల వారు ఉన్నారు దీంట్లో. ఈ యొక్క వంశావళి ఎవరెవరు? 3 గోత్రాలు: లేవి, రూబేను, షిమ్యోను కదా. ఈ 3 గోత్రాలు
ఈ 3 గోత్రాల మూల పురుషులనే మోషే ఇక్కడ రాశాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 గోత్రాల గురించే, మరి ఇస్రాయేలు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది గోత్రాలు ఉన్నాయి కదా, వాళ్ళందరి యొక్క వంశాలు ఎందుకు రాయించలేదు? ఈ 3 గోత్రాలను ఎందుకు దేవుడు ఇక్కడ రాయించాడు? పిల్లరా, ఇది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఆదికాండం 49వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల ప్రకారం మనం చూస్తే రూబేను, షీమోను, లేవి ఈ 3 కూడా ఎవరి ద్వారా శపించబడ్డారు? యాకోబు ద్వారా శపించబడ్డారు. వీరు 3 కూడా యాకోబు ద్వారా శపించబడ్డారు. దాని ఫలితంగా వాళ్ళ యొక్క గోత్రాలలో మరి ఇక శాపం రాలే. శపించబడ్డప్పటికీ దేవుడు అయితే కృపను చూపించి వాళ్ళ యొక్క బలహీనతలలో కూడా, వాళ్ళ యొక్క శాపంలో కూడా దేవుడు వారిని విసర్జించకుండా వారి యొక్క వంశాలలో నుండే విమోచకులను, నాయకులను దేవుడు లేపాడు. యాజకులు, లేవీయుల నుంచి యాజకులు రావడం మనం చూస్తుంటాం కదా. పిల్లరా, వీళ్ళు అంటే బలహీనులైనటువంటి శపించబడ్డ వారి యొక్క వంశాలలో నుండే దేవుడు కృపను, కనికరాన్ని అనుగ్రహించి యాజకులని, రాజులను, మరి ప్రధానులను, ఇంకా గొప్పవారిని, నాయకులను వారిలో నుంచి తీసుకొని రావడం అనేది చూస్తాం. అంటే దేవుని యొక్క నమ్మకత్వం కనబడుతుంది మనకి ఇక్కడ. దేవుడి యొక్క నమ్మకత్వం అనేది మనం చూస్తుంటాం. అదేవిధంగా దేవుడు అబ్రహాముతో చెప్పినట్టుగా అతని సంతానమైనటువంటి 4వ తరం వారు కానాను దేశంలో ఉంటారని వాగ్దానం చేస్తారు. 4వ తరం వారు కానాను దేశంలో ఉంటారని వాగ్దానం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు 4వ తరం అంటే లేవి తర్వాత కాహాతు, కాహాతు తర్వాత అమ్రాము తర్వాత మోషే కదా. ఇప్పుడు ఆ తరంలో ఉన్న వారందరూ కూడా వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు. చూడండి, దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్పు చూడండి కదా. దేవుడు వాగ్దానం చేశాడంటే మనుషులు బలహీనులైన మనుషులు వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా దేవుడైతే వారి పట్ల నమ్మకత్వాన్ని ఆయన కనబరుస్తాడు. ప్రియులారా, బైబిల్లో వంశావళులు ఉన్నప్పుడల్లా మనం ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి తెలుసా? ఈ వంశావళులన్నిటి కూడా మనకి ఏం తెలియజేస్తాయంటే దేవుడు తాను ఆదాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఆదాముతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానమును ఇసుక రేణుల వలె ఆశింపజేస్తాను, విస్తరింపజేస్తాను అన్నాడు కదా. ఆ వాగ్దానం తర్వాత ఎవరితో చెప్పాడు? అబ్రాహాము. తర్వాత ఎవరితో చెప్పాడు? ఇస్సాకు. తర్వాత ఇశ్రాయేలు కదా. ఈ యొక్క వాగ్దానం అనేది ఎలా నెరవేరుతూ వస్తుందో ఈ వంశావళులు మనకు తెలియజేస్తారు. అంటే ఇంతమంది ప్రజలను దేవుడు పుట్టిస్తున్నాడు. ఎందుకు పుట్టిస్తున్నాడు అంటే దేవుడు ఎవరితో వాగ్దానం చేశాడు? ఆదాముతో, అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేరుతుండడము మనం చూస్తుంటాం. అదేవిధంగా పిల్లరా, ఇశ్రాయేలు చరిత్రలో చాలా మంది విఫలమయ్యారు, చాలా మంది బలహీనులుగా ఉన్నారు, చాలా మంది దేవుడి యొక్క మాటకు అవిధేయత చూపించారు. అలాని దేవుడు చేసిన వాగ్దానాలను మర్చిపోయాడా? దేవుడు చేసిన వాగ్దానాలు చేయకుండా మానాడా? మానలేదు. అయినా దేవుడు కృపను, కనికరాన్ని చూపించి ఆయనను కూడా వారిని రక్షించాడు. ఐగుప్తుల బానిసత్వం నుంచి విమోచించాడు. పిల్లరా, ఒక తండ్రి తన పిల్లడికి చెప్పాడు అనుకోండి, ఏమని? నీవు డిగ్రీ పాస్ అయితే నీకు ల్యాప్టాప్ కొనిస్తా అని అన్నాడు అనుకోండి. కానీ అబ్బాయి డిగ్రీ పాస్ కాదు, డిగ్రీ ఫెయిల్ అయింది. డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఆ తండ్రి తన అబ్బాయికి ల్యాప్టాప్ కొనిచ్చిండు అనుకోండి. మనకేమర్థమవుతుంది? తండ్రి కొంచెం కనికరం చూపెడుతున్నాడు, కొంచెం ప్రేమను చూపెడుతున్నాడు అని అర్థమవుతుంది. అదే ఆ కుమారుడు మంచి కుమారుడు అయితే ఆయన ఏమనుకుంటాడు? సరే ఫెయిల్ అయినా కానీ సప్లిమెంటరీ అయినా మంచిగా రాసి పాస్ అవుతా, ఎందుకంటే మా డాడీ నాకు ల్యాప్టాప్ కొనిచ్చిండు కాబట్టి నేను ఖచ్చితంగా మంచిగా చదివి పాస్ కావాలి అనేటువంటి ప్రోత్సాహము ఆయనలో ఉంటుంది కదా. పిల్లరా, దేవుని యొక్క పిల్లలమైన మనం అందరము చాలాసార్లు బలహీనులమై అనేక పాపాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడైతే మనం విడిచిపెట్టట్లేదు, దేవుడైతే మనం మర్చిపోవట్లేదు, దేవుడైతే మనం శపించట్లేదు. ఆయన నమ్మకత్వాన్ని మన పట్ల చూపెడుతున్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనకేం అర్థం కావాలి? దేవుడు మంచోడు కదా, నన్ను ఏమన్నాడు కదా,
కాబట్టి ఇంకా పాపం చేద్దాం అని అనుకుందామా? ఏమనుకోవాలి? ఇంకా దేవుడు నన్ను ఏమన్నాడు కదా, కనికరం గల దేవుడు కదా, కృపను చూపించే దేవుడు కదా, పాపం చేసిన ఏం కాదు అనుకుందామా? లేకపోతే నేను పాపినైనా, నేను బలహీనైనా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు, ఎందుకు ఇంతగా కృపను చూపెడుతున్నాడు అని ప్రోత్సహింపబడి పరిశుద్ధులో బతకాల. పిల్లరా, దేవుని యొక్క నమ్మకత్వము, ఆయన ప్రేమ, ఆయన కనికరం చూపెడితే, ఆయన కనికరం మన చూపెడితే మనలో ప్రోత్సాహం రావాలి, కానీ పాపం చేయడానికి కారణాలు వెతుక్కోవద్దు దాంట్లో. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటాం పిల్లలు. అంటే దేవుడు మనం చాలాసార్లు మనము చాలా విషయాల్లో దేవుడి యొక్క వాక్య ప్రకారం బ్రతకడంలో, ఆలోచించడంలో విఫలమయ్యాం. ఎన్నోసార్లు అబద్ధం ఆడాం, ఎన్నోసార్లు చూడరాని విషయాలు చూశారు, అనరాని మాటలు అన్నారు, చెప్పరాని పనులు చేశారు, వెళ్ళరాని చోట్లకి వెళ్ళారు. పిల్లలు, ఎన్నోసార్లు దేవుడికి వ్యతిరేకంగా మీరు బ్రతుకుతున్నారు. ఇంకా కూడా మీరు సజీవులై ఉన్నారు. మీరు పాపం చేసిన వెంటనే దేవుడు మిమ్మల్ని చంపేస్తే ఎట్లా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది కదా. కానీ మనం పాపం చేసిన వెంటనే దేవుడు మనం చంపేస్తున్నాడా? చంపేయట్లేదంటే దేవుడు మన ఎడల కనికరాన్ని చూపించి మరొక అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు నమ్మకమైన వాడు, నీతిమంతుడు, ఆయన కనికరం గలవాడు, కృప చూపించేవాడు. నిజంగా మనం బలహీనమైనప్పటికీ ఆయన నమ్మకం గలవాడు కాబట్టి, నమ్మకస్థం గలవాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మన కృపను చూపెడతాడు. ఆయన కృపణ గురించి ఆలోచించినప్పుడు మనలో నమ్మకత్వం పెరగాలి, మనలో ప్రోత్సాహం పెరగాలి అనే విషయాన్ని ఈ వచన భాగాల్లో మనం చూస్తాం. ఇది రెండవది. మూడవదిగా దేవుని నడిపింపులో దేవుని యొక్క నమ్మకత్వం. ఇంతవరకు మనం ఏం చూసామండి? ఇంతవరకు మనము మన యొక్క బలహీనతలలో దేవుని యొక్క నమ్మకత్వం చూసాం. రెండవది, దేవుని వాగ్దాన నెరవేర్పులో దేవుని నమ్మకత్వం చూస్తాం. మూడవది, దేవుని నడిపింపులో దేవుని యొక్క నమ్మకత్వం. చూడండి, దేవుని యొక్క నడిపింపులో దేవుని యొక్క నమ్మకత్వం. 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. మొదటి వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించింది, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలులను పోనీయవలెనని నీ అన్నే అయిన అహరోను అతనితో చెప్పును. గమనించండి, ఈ మాటల్ని దేవుడు ముందుగానే చెప్పాడా లేదా? నేను వెళ్ళను, అతను కాదు అని అంటే, ఇంతకన్నా ముందే దేవుడు ఎవరినిచ్చాడు? తన అహరోనును ఏమని చెప్పాడు? అతను నీకు ప్రవక్తగా ఉంటాడు, అతను నీకు నీ మాటలను ఆయన చెప్పాలి, నువ్వు ఆయన చేస్తాడు, నీ మాటలను ఇశ్రాయేలుకి తెలియజేస్తాడు అని చెప్పాడు. కానీ మళ్ళీ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మళ్ళీ అదే మాటలను మళ్ళీ చెప్తున్నాడు. చూడండి దేవుడి యొక్క ఓపిక చూడండి. మనం ఏదైనా ఒకసారి చెప్పామనుకోండి, పని వెళ్ళలేదనుకోండి, ఏమంటాం? ఇంకెన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పినప్పుడు నిద్ర వినవా, నేను చెప్పినప్పుడు విన్నావా, వినలేదా అని అంటాం కదా. దేవుడే చూడండి, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మళ్ళీ చెప్తున్నాడు. మళ్ళీ మన పిల్లలే మనం చెప్పిన విషయాలు, మన పిల్లలకి చెప్పిన విషయాలు చెప్పినామనుకోండి, చాలాసార్లు ఓపికతో చెప్తామా? ఒకసారి నాన్న తినకు, ఓకే, రెండోసారి తినకు, మూడోసారి తినకు అని కొట్టైనా ఏదైనా చెబుతాం కదా. కానీ దేవుడే చూడండి ఎంత ఓపిక, ఎంత దీర్ఘశాంతం, ఎంత కనికరం చూపుతుంది. మళ్ళీ చెప్తున్నాడు, దేవా ఈయన నేను 4 మాంద్యం గలవాన్ని, నా మాట నా జనుడు వినరు, నా మాట ఫరో వినడు అని చెబితే మోషే భయపడు. నీకు మీ అన్న అయిన అహరోనును నీకు ఎవరికి ఇస్తా? ప్రవక్తగా ఇస్తా. అంటే ప్రవక్త అంటే నీ మాటలు చేరవేసే వానికే ఇస్తా అని తన అన్నను సహకారిగా ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, నిజంగా దేవుడు వాడుకోవాలంటే వేరొకరినైనా వాడుకోవచ్చు. మోషే స్థానం వాడుకోవచ్చా, వాడుకోరాదా? లేకపోతే మోషే ఒక్కడైనా అందరిలో గొప్పవాడు? ఇశ్రాయేలులో అయితే చాలా మంది ఉండుంటారు, చాలా మందిని వాడుకోవచ్చు దేవుడు. కానీ దేవుడైతే మోషేని వదిలిపెట్టకుండా ఆయన ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని సాకులు చెప్పినా ఆయన నమ్మకత్వాన్ని చూపెట్టి మోషేని తన పని కోసం ఆయన వాడడం అనేది
మనం చూస్తుంటాం ప్రియులారా. దేవుని యొక్క పరిచయం చేయడం అనేది ప్రియులారా, మనం దేవుని యొక్క పరిచయం చేయడం అనేది దేవునికి అవసరం కాదు. నువ్వు కాకపోతే 100 మంది ఉన్నారు బయట. దేవుని యొక్క పరిచయం చేయడము మనకే అవసరం. మనం దేవుని యొక్క పరిచయం చేయడం దేవునికి అవసరం కాదు. మనం దేవుని యొక్క పరిచయం చేయడం మనకే అవసరం. అవునా కాదా? మనం కాకపోతే దేవుడు 100 మంది 1000 మంది ఉన్నారు లోకంలో. 100 మంది వాడుకుంటాడు. ఈరోజు నేను ఇక్కడ పాస్టర్గా లేకపోతే ఇంకా ఎవరైనా పాస్టర్గా ఆయన వాడుకుంటాడు. నేను గొప్పనా? నేను కాకపోతే ఇంకా దేవుడికి చాలా మంది ఉన్నారు. పిల్లరా, ఈరోజు మీరు పరిచయం చేస్తున్నారంటే మీరు కొద్దిగా సంఘంలో చిన్న చిన్న పరిచయం ఇవ్వబడిన పరిచయాలన్నీ మీరు చేస్తున్నారంటే అది దేవునికి అవసరం కాదు, అది మనకే అవసరం. ఇది చేయడాన్ని బట్టి నేను దేవుడికి ఏదో చేస్తాను, నీది ఈ పని చేయడాన్ని బట్టి దేవుడిని నేను సహకరిస్తాను. మనం పరిచయం చేయడం బట్టి దేవుడికి సహకరిస్తామా? లేదు. మనం కాకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా దేవుడు వాడుకుంటాడు. కానీ మనమే ఆయన పరిచయం చేయడం మనకే అవసరం. ప్రజరా, అది మనకే అవసరం. అది మనకే గొప్ప బాధ్యత, గొప్ప పిలుపు, గొప్ప ప్రివిలేజ్. ఎవరైనా షేక్ వాళ్ళ ఇంట్లో పర్సనల్గా వాళ్ళ ఇంట్లో పని చేయడానికి అవకాశం వచ్చింది అనుకోండి, ఎవరైనా కాదంటారా? కాదరా, ఏంటి అప్పు వాళ్ళ ఇంట్లో ఉండి పని చేయాలా, ఎంత మంచి అవకాశం అని అంటారు. కానీ మీరు చెప్పాలనుకోండి, నేను లేకపోతే అసలు ఆ నడవదా ఇంట్లో, నేనే ఉండాలి అని మీరు చెప్పుకున్నారు అనుకోండి, ఎట్లుంటుంది కదా? అసలు నువ్వు ఆ దాంట్లో పని చేయడం అది నీకు అవసరం, ఆయనకు అవసరం కాదు. నువ్వు కాకపోతే ఎంతోమంది ఉంటారు కదా. దేవుడి కొరకు పని చేయడం, దేవుడి యొక్క పరిచయంలో పని చేయడం ఏదో దేవుడికి అవసరం కాదు, నీకే అవసరం. అలాంటి దృష్టితో మనం పరిచయం చేయాలి. అదవుతుందా? అలాంటి కోణంలో, అలాంటి దృష్టితో మనం పరిచయం చేయాలి ప్రియుల. చూడండి 3వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ప్రియులారా, ఈ వచన భాగం చాలా కష్టమైనటువంటి వచన భాగం. దేవుడు ఫరో హృదయమును కఠినపరిచాడట. ఏంటి? దేవుడు మనుషుల యొక్క హృదయాన్ని కఠినపరుస్తాడా? దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిస్తే మరి ఫరో తప్పేంటి? దేవుడే కదా నీ హృదయాన్ని కఠినపరిచింది అని చాలా మంది అనుకునే అవకాశాలు ఉంటాయి. దీంట్లో 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క వచన భాగాన్ని. ఒకటి ఏంటంటే, ఫరో ఇదివరకే కఠినస్తుడు కాబట్టి అతను కఠినస్తుడు కాబట్టి నువ్వు కఠినంగా ప్రవర్తిస్తావా, చెయ్యి అని వదిలేసినట్టు కఠినపరిచిందంటే. అంటే నువ్వు కఠినస్తుడివే, నువ్వు కఠినంగానే ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు కఠినస్తుడు కాబట్టి కఠినంగా ప్రవర్తిస్తావా, ప్రవర్తించు అని. ఇది ఒక అర్థ వివరణ. ఇంకొక అర్థ వివరణ ఏంటంటే, దేవుడే ఆయన హృదయాన్ని కఠినపరిచాడు. ఇది 2వ అర్థ వివరణ. ఈ 2 అర్థ వివరణలో మీరు ఏ అర్థ వివరణ అంటే ఏ అన్వయింపు, ఏ అర్థ వివరణ, ఏ అర్థం తీసుకున్నా ఓకే, నో ప్రాబ్లం, ఎలాంటి సమస్యలు లేవు. ఆయన ముందుగానే కఠినస్తుడు కాబట్టి దేవుడు ఇంకా కఠినం చేసిండు అనే అర్థం తీసుకున్నా, లేకపోతే దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేశాడు అని అర్థం తీసుకున్నా ఏం కాదు. రెండింటిలో అది పెద్ద సమస్య ఏం కాదు. అది మన రక్షణ గురించి ఏమి ఎఫెక్ట్ చేయదు. ఇవి రెండింటిలో ఏదైనా మనం తీసుకోవచ్చు. కానీ నేను నమ్మే విషయం ఏంటంటే, నేను 2వది నమ్ముతాను. 2వది ఏంటంటే, దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడంటే, ప్రియులారా, హెబ్రూ భాషలో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు అనే వాడడానికి ఉపయోగించినటువంటి క్రియాపదం ఏంటంటే, ఆ క్రియాపదము దాని హీబ్రూలో దానికి అర్థం ఏంటంటే, ఆయననే చేయడం. ఈజ్ కాజింగ్ హిమ్ టు డూ దట్. అంటే ఆయన ఏస్తున్నాడు, ఈ పని చేయడానికి దేవుడే కారణమవుతున్నాడు, దేవుడే ఆయన హృదయాన్ని కఠినపరుస్తున్నాడు అని అర్థం ఇచ్చేలా హీబ్రూ భాషలో ఉంటుంది. అదొకటి కారణం నేను అనుకోవడానికి. 2వ కారణం ఏంటి తెలుసా ప్రియులారా? బైబిల్లో ఏ వాక్యమైనా అర్థం కావాలంటే ఒక గొప్ప ప్రిన్సిపల్ ఉంటుంది. బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? గొప్ప ప్రిన్సిపల్ ఏంటంటే, స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్.
వాక్యమే వాక్యానికి అర్థాన్ని తెలియజేస్తుంది. చెప్పండి, వాక్యమే వాక్యానికి అర్థాన్ని తెలియజేస్తుంది కదా. వాక్యమే వాక్యానికి అర్థాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యానికి అర్థము ఎక్కడ వాక్యం తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథము 105వ కీర్తన 24-26 వచనంలో చూస్తే ఏమనుంది? ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగజేసి వారి విరోధుల కంటే వారికి అధిక బలము కలగజేస్తాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రజలను పగ చేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచుకున్నట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఎవరు వారి హృదయములు త్రిప్పారు? దేవుడే వారి యొక్క హృదయాలను త్రిప్పాడు. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపాడు. ఓకేనా? ఎవరు తింపారంటే వారి హృదయాన్ని? దేవుడే తిప్పాడు ఆ విధంగా చేయడానికి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14-20 వచనాలు చూస్తే ఈ విధంగా ఉంది. కాబట్టి ఏమందుము? దేవుడి యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కనికరించు దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఈలాగు సెలవిచ్చెను, నేను నీ యందును నా బలము చూపుటకును నా నామము భూలోకమంతట ప్రచురమగుటకును అందుచేతనే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వానిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలా చేసిదమని రూపింపబడినది రూపించిన వారితో చెప్పునా? పిల్లరా, 18వ వచనంలో చూస్తే ఏమనుంది? ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. ఈ వచన భాగాలు ఎందుకోసం మాట్లాడుతుంది తెలుసా? అదే ఇశ్రాయేలు గురించి, ఫరో గురించి మాట్లాడుతున్నాడు ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం. ఆయన ఏమంటున్నాడంటే, ఎవరిని కరుణించాలనుకుంటే ఆయన కరుణిస్తాడు, ఎవరిని కఠినపరచాలంటే ఆయన కఠినపరుస్తాడు. ఎవరు కఠినపరుస్తారు? దేవుడే కఠినపరుస్తాడు అనే విషయాన్ని మనం కూడా చూస్తుంటాం. కానీ మరి దేవాన్ని అట్లెందుకు చేసినావు, నువ్వేదో కఠినపరిచినావు అని అడిగే అధికారం మనకున్నదా? రూపింపబడినది రూపించిన వారితో నన్ను ఎట్లెందుకు తయారు చేసినావు అని అడుగుతుందా? ఒక కుండ కుమ్మరితోని నన్ను ఇలా ఎందుకు వంకర తయారు చేస్తావు అని కుండ ఆ కుమ్మరిని అడుగుతుందా? ఆ హక్కు ఉందా? ఆ రైట్ ఉన్నదా? లేదు. ప్రశ్నించడానికి మనమెవరం? మానవ మాత్రమైన మనమెవరం? ఎందుకు ఇలా చేసావు దేవా అని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. అసలు ప్రశ్న ఎందుకు కఠినపరిచావు దేవా అని అడగడం కాదు, ఎందుకు కనికరించావు దేవా అని అడగాలి. ఎందుకంటే మనం అందరం కూడా కఠినమే. మన కఠినమైన మనల్ని ఎందుకు కనికరించావు దేవా అని అడగాలి, కానీ ఎందుకు కఠినపరిచావు దేవా అని అడిగే హక్కు మనకు లేదు కదా. మనం అందరం కూడా కఠినలం, పాపులం, దేవుడికి విరోధులం, శత్రువులం. అలాంటి మనందరినీ కూడా కనికరం చూపించి మన హృదయాన్ని మార్చాడు. ఎందుకు మార్చావు దేవా ఈ ఘోర పాపిని, ఎందుకు కరుణించావు దేవా ఈ ఘోర పాపిని అని మనం ప్రార్థన చేయొచ్చు, కానీ ఎందుకు కఠినపరిచావు అనేది ఆ ప్రశ్న సరైనది కాదు. ప్రియరా, మరి ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? మరి ఫరో బాధ్యుడు కాదా? దేవుడే కఠినపరిచాడు కదా ఫరో హృదయాన్ని. అలాని ఫరో బాధ్యుడు కాదా? బాధ్యుడే. ఆయన చేసిన పనులను బట్టి, ఆయన ఆలోచించిన ఆలోచనలు బట్టి ఫరో కూడా బాధ్యుడే. పిల్లరా, మరి ఎలా వర్కౌట్ అవుతుంది? దేవుడే ఆయన హృదయాన్ని కఠినపరుస్తున్నాడు, మరి ఫరో బాధ్యుడు అంటున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పిల్లరా, నాకు తెలియదు, ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, కానీ బైబిల్ అయితే చెప్తుంది.
బైబిల్ చెప్పింది సత్యం కదా, అది నాకు సరిగా అర్థం కాకున్నా బైబిల్ చెప్తుంది కాబట్టి అది సత్యం. ఎందుకంటే నేను పరిమితి గల మనిషిని. మన జ్ఞానం స్వల్పమైనది, దేవుని అనంత జ్ఞానం, ఆయన సర్వజ్ఞాని. పరిమితి గల మానవులమైన మనము దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉండకపోయినా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి అది ముమ్మాటికి సత్యం. మనమందరం కూడా త్రిత్వమైన దేవుడిని నమ్ముతాం. త్రిత్వంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు దేవుడు కాకుండా ఒకే దేవుడు ఎలా ఉన్నాడు? వివరించగలుగుతామా? ముగ్గురు వ్యక్తులు ఉండి మరి ఒకే దేవుడు ఎలా ఉన్నాడు వివరిస్తామా? అది మన ఆలోచనకు అర్థం కాదు కదా. అదే విధంగా దేవుడు ఒక వ్యక్తిని కఠినపరుస్తున్నాడు, కానీ ఆయన కూడా బాధ్యుడే అనే విషయం కూడా అలాంటిదే. మనకు అర్థం కావు కొన్ని విషయాలు. అందుకనే ద్వితీయోపదేశకాండం 29:29 ఏమనుందంటే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు ఎవరికి చెందుతాయి? దేవుడైన యెహోవాకు చెందుతాయి. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ ఎవరివి? బయలుపరచబడినవి ఎవరి? మనవి. ఆ సంగతి వారవునని చెప్పు. పిల్లలు గమనించండి, ఏవైతే దేవుడు బయలుపరిచాడో అవన్నీ మనవి. ఏవైతే దేవుడు మనకు క్లియర్గా తెలియజేశాడో అవన్నీ మనవి. కొన్ని రహస్యాలు ఉన్నాయి బైబిల్లో, కొన్ని మర్మాలు ఉన్నాయి మన బైబిల్లో, అవి మనకు అర్థం కావు. అవి దేవునికి వదిలేయాలి. అవి యెహోవాకే చెందును. రహస్యములు యెహోవాకే చెందును అనే విషయాన్ని మనం దేవునికి వదిలేయాలి. కానీ మన దేవుడు న్యాయవంతుడు, నీతివంతుడు. ఆయన ఎల్లప్పుడూ న్యాయం జరిగిస్తాడు, ఎల్లప్పుడూ నీతిని జరిగిస్తాడు. దానిలో ఎలాంటి భేదం లేదు, ఎలాంటి ప్రశ్న లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం పిల్లలు. అయితే తర్వాత మనం చూస్తే ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తాడు, ఎందుకు ఈ విధంగా కఠినపరుస్తాడు అంటే మనం గమనించినట్లయితే యెషయా 26:9 నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడంట? లోక నివాసులందరూ నీతిని నేర్చుకోవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇలా చేస్తాడంట. ఓకేనా? ఈ విషయాన్ని మనం చూస్తుంటాం. 4వ వచనం చూస్తే, ఫరో మీ మాట వినడు గాని నేను నా చేయి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలకి రప్పించెదను. మీరు గమనించండి, ఈ వచన భాగంలో ఫరో మోషే ఆరోనును చెప్పిన మాట మనం చూస్తామంటూ అయితే చూస్తే మనం గమనిస్తే ఫరో మీ మాట వినడు గాని, దేవుడు ముందుగానే చెప్పాడా ఈ మాట? మీరు చెప్పినప్పుడు ఫరో మీ మాట వింటానన్నాడా? వినని చెప్పాడు. కానీ దేవుడు ఏమో చెప్పాడు? నా హస్తము వారి మీద చూపెడతాను, అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తాను, అప్పుడు బలమైన హస్తముతో ఆయన మిమ్మల్ని పోనిస్తాడని ముందుగానే ఆయన చెప్పాడు. పిల్లలు గమనించండి, అంటే ముందుగానే వారికి చెప్పాడు. ఆ మాటనే మరలా ఒకసారి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వచనంలో కూడా. 5వ వచనం చూస్తే, నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే మీరు యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి, దేవుడు ఎందుకు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు? ఎందుకు ఈ యొక్క సూచక్రియలు దేవుడు ఎందుకు చేశాడు వారి మధ్యలో? ఎందుకు చేశాడండి? 5వ వచనం ఏమనుంది? ఎవరు తెలుసుకోవడానికి? ఇశ్రాయేలులు కానీ ఐగుప్తులు కానీ వాళ్ళందరూ కూడా యెహోవానే దేవుడని తెలుసుకోవడానికి ఇవన్నీ కార్యాలు కూడా ఆయన చేయడం అనేది మనం చూస్తుంటాం. 6వ వచనం, మోషే అహరోనులు. గమనించండి, ఇక్కడ దేవుడు అనేకమైనటువంటి గొప్ప క్రియలు, అనేకమైన శ్రమలు ఈ ఐగుప్తుల మధ్య ఎందుకు చేశాడు? ఐగుప్తీయులు దేవుణ్ణి తెలుసుకోవడానికి. కానీ గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మనందరి కొరకు ఎందుకు అంత గొప్ప క్రియ, అంత గొప్ప కార్యం, మరణం, అంత గొప్ప కార్యం ఎందుకు చేశాడంటే
మనము ఆయనే దేవుడు అని తెలుసుకోవడానికి. ఏ విధంగా అయితే దేవుడు ఐగుప్తుల మధ్యలో అనేకమైనటువంటి సూచక్రియలు తానే దేవుడని తెలుసుకోవడానికి ఏ విధంగా చేశాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని సిలువలో ఆయన ఎందుకు చేశాడంటే, ఆయనే దేవుడు, ఆయననే మార్గము, సత్యము, జీవము, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం పరలోక రాజ్యం వెళ్తాము అనే విషయాన్ని తెలియజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ఆయన మన కోసం ఆయన మరణించాడు. పిల్లరా, ఐగుప్తీయులు అనేకమైనటువంటి తెగుళ్ళని వాళ్ళక్కడ పొందుకున్నారు. దాన్ని బట్టి ఎవరు విమోచింపబడ్డారు? ఇశ్రాయేలు విమోచించబడ్డారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ తెగుళ్ళన్నీ కూడా మనందరి కొరకు తల మీద వేసుకున్నాడు కల్వరి శిలువలో. ఆయన శత్రువులను శిక్షించలేదు. ఆ టైంలో మనల్ని మన పాపం అనే బానిసత్వం నుంచి విమోచించడానికి ఆయన మనల్ని శిక్షించలేదు, మన మీద తెగులు పంపించలేదు. కానీ ఎవరి మీద తెగులు పంపించుకున్నాడు? తన మీదనే. ప్రభువుని యేసుక్రీస్తు వారే మన పాపం వల్ల వచ్చేటువంటి తెగుళ్ళని, శాపాన్ని ఆయన తన మీద వేసుకుని ఆయన మన కోసం కల్వరి శిలువలో మరణించి మనల్ని పాపం అనే బానిసత్వం నుంచి ఆయన మనల్ని విమోచించాడు. అక్కడైతే ఐగుప్తుల మీదకి తెగుళ్ళు పంపించి ఇశ్రాయేలుని బానిసత్వం నుంచి విమోచించాడు. కానీ ఇక్కడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారు తానే తన మీదనే తెగులు వేసుకొని మన పాపపు బానిసత్వం నుంచి ఆయన మనను విమోచనను గ్రహించాడు. చూడండి ఎంత గొప్పగా దేవుడు మన ఎలా కనికరాన్ని చూపెడుతున్నాడో, కృపను చూపెడుతున్నాడో ఒకసారి మనం గమనించాలి పిల్ల. ఈ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలులని వారి యొక్క బానిసత్వం నుంచి విమోచించడానికి విమోచకుడిని దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు. ఎవరు విమోచకుడు? మోషే. ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ ఉండాలి, తన ప్రజలను వారి యొక్క బానిసత్వం నుంచి ఏ విధంగా విమోచించాలి అనేది ముందుగానే ఆయన ప్రణాళిక చేశాడు. ఎందుకు? ఇశ్రాయేలులని ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి విమోచించడానికి. అదేవిధంగా మనందరినీ కూడా మన యొక్క పాపమైన బానిసత్వం నుంచి విమోచించడానికి కూడా ఆ విమోచకుడిని ముందుగానే ప్రణాళిక చేశాడు. ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా బ్రతకాలి, ఎలా విమోచించాలి అనేది ముందుగానే ప్రణాళిక చేశాడు. పిల్లరా, అందుకని ప్రభువుని యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎలా మనందరినీ మన పాపం నుంచి విమోచించాలో ఆయన ముందుగానే ఏర్పరిచాడు. కాబట్టి ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఆయన తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి మనందరి కొరకు మనందరినీ మన పాపాల బానిసత్వం నుంచి విమోచించడానికి ఆయన కల్వరి శిలువలో మరణించి మన గొప్ప విడుదలను, విమోచనని ఆయన మనకు అనుగ్రహించాడు. పిల్లలు చూడండి, నిజంగా దేవుడి యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతమైనవి ఉంటాయి. దేవుడి యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదిగా ఉంటాయి. పిల్లల, దేవుడు మనం రక్షించడానికి ఎవరైనా మనం మంచి వాళ్ళు ఉన్నారా? నీతిమంతులు ఉన్నారా? ఏ అబద్ధమైన వాళ్ళు, ఏ పాపం చేయని వారు ఉన్నారా ఎవరైనా? కానీ ఈరోజు దేవుడి యొక్క సువార్త విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారంటే అది మీ నమ్మకత్వమా, దేవుడి యొక్క నమ్మకత్వమా? దేవుడి యొక్క నమ్మకత్వం. మీ మంచితనమా, దేవుడి యొక్క మంచితనమా? దేవుడి యొక్క మంచితనం. ఈరోజు ఎవరు కూడా దేవుడి పిల్లలుగా పిలవడానికి అర్హులం కాదు, కానీ దేవుడే మనకు ఆ అర్హతను ఇచ్చాడు. పిల్లరా, బహుశా మనలో ఎవరైనా ఇంకా ప్రభువుని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకుండా, మీరు పాపులని గ్రహించకుండా ఇంకా ఎవరైనా బ్రతుకుతూ ఉంటే దయచేసి పిల్లరా, మీరు పాపులని గ్రహించండి. పశ్చాత్తాపడండి. దేవా, నేను పాపిని, కానీ మీరు నమ్మకమైన దేవుడు, మీరు కృపను చూపించే దేవుడు, నేను పాపినని గ్రహించి నీ దగ్గరికి వస్తే నన్ను క్షమిస్తావు, నీ బిడ్డగా చేసుకుంటావు అని ఎంతమంది అయితే నమ్ముతారు, ఈ రోజే ఆయన దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. దేవా, నన్ను క్షమించమని ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రార్థన విని మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని అందరినీ కూడా తన పిల్లలుగా చేసుకుంటాడు. ఇలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్.